अरे బ్యాంకింగ్ సర్వీసెస్ లో 50,000కు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని ఎందుకు నింపడం లేదు అని అడుగుతా ఉన్నాం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఈ రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు ఇప్పటికే నింపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖాళీగా ఉన్న మిగతా 50,000-60,000 ఉద్యోగాలను కూడా తప్పకుండా నింపుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మీరు ఎందుకు నింపరు? నింపడం కాదు కదా, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇవాళ మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోతున్నారు. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మహిళలకు ఇవాళ మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదే సిసిఐ ఉంటే, ఎల్ఐసి ఉంటే, విశాఖ ఉక్కు ఉంటే, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలుంటే అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలైతాయి. కానీ మీరు అమ్మేసి ఏ టాటాకో, బిర్లాకో, అంబానీలకో ఇస్తే మరి రిజర్వేషన్లు ఎక్కడ అమలైతాయి? ఏ రకంగా రిజర్వేషన్లు వస్తాయి? అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మీరు కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్న రిజర్వేషన్లు ఊడగొడుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దేశంలో 15 లక్షల ఖాళీలున్నా నింపకుండా నిరుద్యోగులకు మొండి చేయి చూపుతున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా సిసిఐ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఒకవేళ మీరు సిసిఐని పునరుద్ధరించండి, కొత్త పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన ఇన్సెంటివ్స్ అయితే ఇస్తుందో సిసిఐకి అన్ని ఇన్సెంటివ్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరెంటు విషయంలో, నీళ్ల విషయంలో, ట్యాక్స్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంల తరఫున పాత బకాయిలు మాఫీ చేసైనా సరే ఆదిలాబాద్ సిసిఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. మీరు వెంటనే దీన్ని ఓపెన్ చేయాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిసిఐ పునరుద్ధరణ కోసం చేస్తున్నటువంటి అఖిలపక్ష దీక్షకు సంపూర్ణమైన మద్దతును తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా సిసిఐ పునరుద్ధరణ ఖచ్చితంగా జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మీరు రోజు పొద్దస్తమానం రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, మీకు చేతనైతే, మీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, ప్రధానమంత్రి గారిని ఒప్పించండి, సిసిఐని పునరుద్ధరించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బండి సంజయ్ గారు మీరు రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. మొన్ననే సిఎంఐఈ రిపోర్ట్ వచ్చింది. సిఎంఐఈ రిపోర్ట్ ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం 7.9% ఉంది. మన రాష్ట్రంలో నిరుద్యోగ శాతం కేవలం 2.2% మాత్రమే. అంటే మన రాష్ట్రం దేశం కన్నా, మిగతా రాష్ట్రాల కన్నా చాలా మెరుగ్గా ఉన్నది. మీరు ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్న ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తొలగించారు. ఎల్ఐసిని అమ్మజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఉక్కును మూతబేసినారు. ఇలా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేస్తూ ఒక్కటొక్కటిగా అమ్మజెప్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఉన్న రిజర్వేషన్లను ఊడగొడుతున్నారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల్లో ఉంటే సంవత్సరానికి 2-3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి మేము ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. బిహెచ్ఈఎల్కు ఆర్డర్లు ఇచ్చి బిహెచ్ఈఎల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బీజేపీ నాయకులు ఉద్యోగాల నియామకాలు కూడా చేయట్లేదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో 15 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు నింపరు అని అడుగుతా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఖాళీగా ఉన్న
ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో ఉన్న 15 లక్షల ఖాళీలను వెంటనే నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 7 ఏళ్ల బీజేపీ పరిపాలనలో రైల్వేలో రిక్రూట్మెంట్ బంద్ చేసిండ్రు, రైళ్లను ప్రైవేట్ పరం చేస్తున్నారు, స్టేషన్లను అమ్మేసే పని చేస్తున్నారు. ఇలా రైల్వే మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి పోయే పరిస్థితి ఉన్నది. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, నింపాలి ఖాళీలు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్మీ కానీ, సెంట్రల్ పోలీస్ సర్వీసెస్ కానీ, మరి ఇతర ఆర్మ్డ్ ఫోర్సెస్లో దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. దాన్ని వెంటనే నింపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటికి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. LIC